అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత 2,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఏ తేదీ నుంచి ముందుగా ఎవరి ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేటువంటివి జమ అవ్వబోతున్నాయి? ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అలాగే పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు నిధులనేటువంటివి అయితే వస్తాయన్నమాట. సో, ఈ యొక్క 6,000 రూపాయలను కొంతమందికి మాత్రం రద్దు చేయబోతున్నారనమాట. ఓకేనా? అది ఎవరికి ఈ 6,000 రూపాయలు అనేటువంటిది నిలిపివేస్తున్నారో ఆ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. అక్కడ కూడా మీకు పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 2,000 రూపాయలు, ఓకేనా? మొత్తంగా 7,000 రూపాయలు త్వరలోనే మీ బ్యాంకు ఖాతాలకైతే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే మనకు ఈ 2 పథకాల నిధులు అనేటువంటివి కలిపి మీకు విడుదల చేస్తారు. సో, మనకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తుందంటే 14,000 రూపాయలు 3 విడతలకైతే విడుదల చేస్తారనమాట. అలాగే పీఎం కిసాన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు వచ్చి సంవత్సరానికి 6,000 రూపాయలు, మొత్తంగా వచ్చి 20,000 రూపాయలు. 14 ప్లస్ 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు మీకు ఏడాదికి అందుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి బాగా, ఓకేనా? అయితే ఇవి వచ్చేసి మనకు 2 పథకాల నిధులు 3 విడతల వారీగా అయితే విడుదల చేస్తారు. సో, అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి తొలి విడతలో 5,000 రూపాయలు, రెండో విడతలో 5,000 రూపాయలు, ఓకేనా? దాని తర్వాత మూడో విడతలో ఆఖరి విడతలో వచ్చేసి కేవలం 4,000 రూపాయలు విడుదల చేస్తారు. ఇక ఈ పీఎం కిసాన్ నిధులు వచ్చేసి ప్రతి విడతకి 2,000 రూపాయలు. ఇది మాత్రం కామన్‌గా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఒక్కొక్క విడతకి ఫస్ట్ 2 విడతలకు వచ్చేసి 7,000, 7,000 విడుదలవుతుంది. ఇక లాస్ట్ విడతకు వచ్చి 6,000 రూపాయలు మీకు బ్యాంకు ఖాతాలకైతే విడుదల కావడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన 20వ విడత నిధులైనటువంటివి విడుదల చేసేస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించినటువంటి మొదటి విడత 5,000 రూపాయలు కూడా విడుదల చేసేస్తున్నారు. ఓకేనా? సో, వాటికి సంబంధించి ఇంకా ఎవరికైనా నిధులు గనుక జమ కాకుండా ఉన్నట్లయితే, ఓకేనా, ఒకసారి ప్రాపర్‌గా బ్యాంక్ డీటెయిల్స్‌ని అయితే చెక్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు విడుదల కాకుండా ఉన్నట్లయితే మీరు ఒకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. అంతకు మించి మీకేమన్నా ఎర్రర్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? సో, ఈ విధంగా 2 పథకాల కింద ఏడాదికి 20,000 రూపాయలైతే వర్తిస్తుందన్నమాట. పీఎం కిసాన్ నిధులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా కూడా మీకున్నటువంటి భూమి మెట్ట భూమి కావచ్చు, ఓకేనా? సో, ఇవన్నీ కూడా 5 ఎకరాల లోపైతే ఉండాలన్నమాట. 5 ఎకరాలకు మించి ఉన్నట్లయితే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 2,000 రూపాయలు మీకైతే రాదన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 5 ఎకరాల లోపైతే పొలం అయితే కలిగి ఉండాలి. దాని తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే అయి ఉండకూడదు. ప్రభుత్వానికి ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉండకూడదన్నమాట. సో, ఈ విధంగా ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 2,000 రూపాయలు నిధులు వర్తిస్తాయి. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఇది క్లియరు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి కొంతమందికి నిలిపివేయబోతున్నారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లేటెస్ట్‌గా ఈరోజైతే వచ్చింది. అయితే ఈ బోగస్‌గా అంటే దొంగతనంగా ఎవరైతే పీఎం కిసాన్ నిధులు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రద్దు చేయబోతున్నారనమాట. ఇప్పటివరకు దాదాపుగా 31 లక్షల మందినైతే గుర్తించినట్లు ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ 31 లక్షల మంది అందరికీ కూడా ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ నిధులనేటువంటివి 6,000 రూపాయలను నిలిపివేస్తారు. అందులోనూ కొన్ని ఫ్యామిలీస్‌లో వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరూ తీసుకుంటున్నట్లు కూడా ఆరోపణలైతే వస్తూ ఉన్నాయి. దాదాపుగా 17 లక్షల మందికి పైగానే ఈ ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి పేర్ల మీద కూడా పీఎం కిసాన్ నిధులైతే పొందుతూ ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం రావడం జరిగింది. ఇక వాళ్ళందరికీ కూడా కంప్లీట్‌గా 6,000 రూపాయలను నిలిపివేస్తారనమాట. ఓకేనా? సో, మనకు ఇంకా కూడా ఈ తనిఖీలు అనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి ఈ పీఎం కిసాన్ నిధుల విషయంలో.
కాబట్టి మనకు ఈ పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా అప్పుడే విడుదల చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు విడుదల చేస్తే 6వ తారీఖు లోపల విడుదల చేసేయొచ్చు. అండ్ అలాగే ఈ తనిఖీలు చేస్తున్నటువంటి వాళ్ళకు దాని తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు గుర్తించారు కదా, ఎవరైతే దొంగతనంగా తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పడకపోయేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఖచ్చితంగా సరే ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే అందించాలని ఇప్పుడు ముమ్మరంగా తనిఖీలు అయ్యేటువంటివి అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 31,00,000 మంది పైగానే గుర్తించున్నారు. బట్ ముందు ముందు రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగానే గుర్తించేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికైతే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మనకు రిలీజ్ చేస్తే ఈ నెల 6వ తారీఖు లోపలైతే రిలీజ్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మనకు కొంచెం లేట్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చనమాట. సో ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలైతేనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదలవుతాయి కాబట్టి సో మీరు దీన్ని ఒకసారి గమనించుకోవాల్సి అయితే ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకం నిధుల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు పీఎం కిసాన్ నిధుల కోసం వెయిట్ చేయండి. సో ఆ నిధులు విడుదలవుతే మీకు అమౌంట్ అనేటువంటిది అన్నదాత సుఖీభవ సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తారు. నో ప్రాబ్లం. మొత్తంగా 7,000 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రావాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని మీరైతే తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో మీకున్నటువంటి భూమి అనేది 10 ఎకరాలు లోపలైతే ఉండాలన్నమాట. ఓకేనా. మెట్ట మాగాని రెండూ కలిపి 10 ఎకరాల లోపైతే ఉండాలి. 10 ఎకరాలకు పైన ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు రావన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు వచ్చేసి సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకి వస్తుంది. అలాగే కౌలుదారు రైతులకు కూడా వస్తుందన్నమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరు రైతులను సమానంగా చూసి సో ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే అందజేస్తూ ఉన్నారు. సో ఇదివరకు మనకు ఈ కౌలు చేసుకునేటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అందేదైతే కాదనమాట. బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది కొత్త మార్పు అయితే తీసుకొచ్చి కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా అంటే సొంత భూమి లేకుండా కౌలుకి తీసుకొని చేసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకు కూడా అందచేయాలని నిర్ణయం తీసుకొని సో వీళ్ళకి కూడా అందించబోతున్నారు. ఓకేనా. సమానంగా ఈ సొంత భూమి కలిగినటువంటి వాళ్ళతో సమానంగానే నిధులయ్యేటువంటివి అందచేయబోతున్నారు. సో కాబట్టి 10 ఎకరాల లోపైతే ఉండాలి పొలం అనేది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు. ప్రభుత్వ ఎంప్లాయీ అయినట్లయితే ఈ పథకం కింద నిధులు రావు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి పన్ను పే చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అయ్యేటువంటివి రావన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇకపోతే కౌలుదారు రైతులకు విడుదల చేసేదానికి ముందుగా వీళ్ళకి కొంచెం కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు అనేది వీళ్ళకి సపరేట్గా అందజేసి ఆ కార్డు మీద నిధులైనటువంటివి అందజేయబోతున్నారు. వీళ్ళకి ఇప్పుడు విడుదలైతే ఒకేసారి 10,000 రూపాయలు విడుదలవుతుందండి. ఎందుకంటే గతంలో మొదటి విడతప్పుడు వీళ్ళకి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి డిసైడ్ చేయలేదు ప్రభుత్వం ఈ కౌలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలి అని. బట్ ఇప్పుడే మనకు లేటెస్ట్గానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందరినీ సమానంగా చూసి అందరికీ కూడా నిధులైనటువంటి విడుదల చేయాలని డిసైడ్ చేసుకుంది కాబట్టి సో వీళ్ళకి ఒకేసారి 5,000 రూపాయలు కాకుండా 10,000 రూపాయలు విడుదల అవ్వడం జరుగుతుంది 2 విడతలకు సంబంధించి. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకేనా. ఇక మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలకు జమ కావాలి అంటే మొట్టమొదటిగా వచ్చి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి ప్రాపర్గా పెట్టుకోండి. సో చాలామందికి కూడా ఈ విషయం అయితే తెలియదు. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయ్యేటట్టు చూసి పెట్టుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్లో పెట్టుకోండి. ఈవెన్ మొబైల్ నెంబర్ లింక్లో పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు అమౌంట్ పడినప్పుడు డైరెక్ట్గా మెసేజెస్ రూపంలో వస్తుంది కాబట్టి. సో గతంలో కూడా మీకు పెండింగ్లో ఉన్నాయా అంటే ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇచ్చున్నారా లేదా, ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా, అసలు ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయ్యింది, ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ రిలీజ్ చేసేస్తారు కాబట్టి. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ 2 పథకాల నిధులు వచ్చేసి విడుదల చేస్తే 6వ తేదీ లోపల విడుదల చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులు ఆల్రెడీ కొన్ని స్టేట్లలో విడుదల చేస్తున్నారు. ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ జమ్మూ కాశ్మీరు, ఓకేనా, ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలు ఆల్రెడీ విడుదల చేస్తున్నారు ప్రజలందరికీ కూడా వరదకు ఆర్థిక సహాయంగా. సో అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా మొంతా తుఫాన్ అయితే రావడం జరిగింది. సో ఈ మొంతా తుఫాన్కి సంబంధించి కూడా చాలామంది బాధితులు అయితే ఉన్నారు, వరద బాధితులు. వీళ్ళందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం కింద అన్నిటికీ కింద కూడా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయొచ్చు ఖచ్చితంగా. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. అది ఈ యొక్క 6వ తారీఖు లోపల. లేదు అనుకుంటే కొంచెం లేట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ నేను ఏదేమైనా సరే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. మీరు ఈ లోపల ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.